హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద డాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ ఏంటి అంటే గోంగూర చికెన్ అండి. చాలా టేస్టీ ఎమ్మీ రెసిపీ, ఈజీ కూడా చేసుకోవడం. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలి అనే అంత టేస్ట్గా ఉంటుందండి గోంగూర చికెన్. ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేసేయండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మొదటిగా పొయ్యి మీద కళాయి పెట్టుకుని 1 కప్పు ఎండు కొబ్బరి తీసుకోవాలి. అలాగే 1 ఇంచు చెక్క, అలాగే 5-6 లవంగాలు కూడా వేసుకొని ఇప్పుడు ఒక 3-4 ఇలాచి వేసుకోండి. అలాగే ఇప్పుడు ఒక 2 ఎండుమిరపకాయల్ని ముక్కలు చేసేసి వేసుకోండి. తర్వాత 1 స్పూన్ ధనియాలు వేసేసుకొని 1 ఇంచు అల్లం ముక్క, 1 వెల్లుల్లి తీసుకొని ఇలా రెబ్బలు తీసేసి వీటిని కూడా పొయ్యి మీద ఉన్న కళాయిలో వేసేసుకోండి. ఇలా మొత్తం కూడా డ్రై రోస్ట్ చేసుకోండి. ఏమి ఆయిల్ కానీ ఏమి యాడ్ చేసుకోకుండా మంచి స్మెల్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకొని ఇలా దిప్పబోయే ముందు కొంచెం 1 స్పూను గసగసాలు కూడా వేసేసుకోండి. అవి కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. గసాలు చిటపట్లాడే వరకు కూడా ఫ్రై చేసేసుకొని తర్వాత వాటన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసుకుని వాటర్ పోసుకుంటూ మెత్తని పేస్ట్లా చేసుకోండి. మనకిప్పుడు మసాలా రెడీ అయిపోయింది. తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టేసేసుకుని ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్ అలాగే కరివేపాకు కూడా వేసేసుకోవాలండి. ఆనియన్స్ మంచి కలర్ వచ్చేసే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి మసాలాలు వేసేసుకోవాలి. మీకు గ్రేవీ కావాలంటే ఇంకొంచెం వేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మసాలా ఎక్కువగా అసలు అనిపించదు, చాలా టేస్ట్గా ఉంటుంది. 1 గరిటె వేసేసుకున్నాను నేను. చక్కగా ఇలా మంచి కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి. మసాలా ఫ్రై అవ్వకుండా చికెన్ వేయొద్దండి. చాలామంది ఏం చేస్తారంటే కొంచెం పచ్చివాసన పోగానే వేసేస్తారు. పచ్చివాసన పోయే వరకు కాదు, అది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకొని తర్వాత చికెన్ వేసుకోండి. నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. దాన్ని చక్కగా పసుపు, వెనిగర్ వేసేసి క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం మసాలాలో చికెన్ వేసేసుకొని కొంచెం బాగా మసాలా మొత్తం చికెన్కి పట్టేలాగా కలుపుకొని ఒక చిన్న స్పూన్తో 1 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసేసుకోవాలండి. ఇప్పటి వరకు సాల్ట్ ఇది సరిపోతుంది. మనం గోంగూర పెట్టుకున్న తర్వాత అవసరమైతే మళ్ళీ వేసుకుందాము. ఇప్పుడు చక్కగా సాల్ట్, పసుపు కూడా చికెన్లో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలండి. మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం సేపు బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందులో ఉన్న వాటరు, సాల్ట్ వేసాం కదండి, వాటర్ కూడా బయటకు వచ్చేస్తుంది. ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఎంత మంచిగా ఫ్రై అయితే కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది. మూత పెట్టేసుకొని చక్కగా కొంచెం సేపు మగ్గ పెట్టేసుకుందాము. చూసారు కదా, చక్కగా అందులో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసింది. ఇలా బయటకు వచ్చేసిన తర్వాత కొంచెం సేపు మగ్గనిచ్చేసి ఇప్పుడు మనం కారం వేసేసుకోవాలండి. మనం చికెన్లో గోంగూరలోకి సరిపోయేలాగా కారం వేసుకోవాలి కాబట్టి నేను ఒక 3 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్లు వేసుకోండి. ఎక్కువ కారం స్పైసీ తినని వాళ్ళు 1 స్పూన్ లేదా 1.5 స్పూన్ వేసుకోండి. మాకు ఇంట్లో అందరూ స్పైసీ తింటారు కాబట్టి, అందులోనూ గోంగూర పెడితే మనకి ఆ మంట కాస్త తగ్గిపోయి పులుపు వస్తుంది కాబట్టి నేను 3 స్పూన్స్ కారం వేసుకున్నాను. ఇలా కారం వేసేసుకుని చికెన్ మొత్తం కారం పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 3 టమాటాలు, అలాగే ఒక 3 గ్రీన్ చిల్లీ కూడా ముక్కలుగా కట్ చేసేసుకొని వీటిని కూడా వేసేసుకోవాలి. బాగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గనివ్వండి. ఇప్పుడు టమాటాలో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చేసాయి కదండి. చక్కగా ఇలా మగ్గిపోయి వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం శుభ్రం చేసుకున్నటువంటి గోంగూరని కూడా పెట్టేసుకుందాం. గోంగూరని మీరు తప్పకుండా కనీసం ఒక 4-5 సార్లన్నా వాటర్లో బాగా గుంజుకోవాలండి. లేదంటే అందులో ఉన్నటువంటి సన్నటి ఇసుకుంటుంది కదా, అది కర్రీలో తగులుతూ ఉంటుంది, అస్సలేం బాగుండదు. చక్కగా గోంగూర పెట్టేసేసుకుని మగ్గ పెట్టుకోండి. బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వండి. అంతేనండి, చక్కగా వాటర్ అంతా ఎనికిపోయి ఆయిల్ బయటకు వస్తూ ఉంటుంది. అప్పుడు మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, గోంగూర చికెన్ చాలా ఎమ్మీ రెసిపీ, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయాలి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టేసేయండి. థ్యాంక్ యూ.